ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండో రోజు మాజీ మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు భూపాలపల్లిలో జరిగే రోడ్ షోలో ఆయన పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు పరకాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అనంతరం మహబూబాబాద్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ పాల్గొనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి. రవి, ఈ రోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేటీఆర్ పర్యటించబోతా ఉన్నారు. నిన్న అంతా కూడా వర్ధనపేట, నర్సంపేట, తొర్రూరులో కేటీఆర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేశారు. ఈ రోజు రెండవ రోజు భూపాలపల్లి, పరకాల, మహబూబాబాద్ జిల్లాలో కేటీఆర్ పర్యటించబోతా ఉన్నారు. నిన్న రాత్రి ఇక్కడే హన్మకొండలో కేటీఆర్ బస్ చేసి మరి కాసేపట్లోనే హన్మకొండ నుంచి భూపాలపల్లికి వెళ్తారు. భూపాలపల్లిలో రోడ్ షో ఉంటుంది, తర్వాత కార్నర్ మీటింగ్ ఉంటుంది. అక్కడ మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించబోతారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి భూపాలపల్లిలో మీటింగ్ నిర్వహించి బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి వ్యవహార శైలి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ వ్యవహరించినటువంటి తీరు పట్ల సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఇప్పుడు ఆ అంశాలకు సంబంధించి కేటీఆర్ భూపాలపల్లిలో ఏం మాట్లాడతారనే చర్చ అయితే కొనసాగుతుంది. తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు పరకాలలో కేటీఆర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించబోతా ఉన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి మధ్యాహ్నం 2:30 మహబూబాబాద్ చేరుకొని మహబూబాబాద్ లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ పాల్గొంటారు. అయితే ఈ కేటీఆర్ సంబంధించినటువంటి అంశాలు కనుక చూస్తే 2 రోజులుగా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తూ సీఎం రేవంత్ రెడ్డిపై పొలిటికల్ సెటైర్లు వేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఏమీ చేయలేడు, రేవంత్ రెడ్డి మొక్కుకో, నీకు ఎన్ని దేవుళ్ళు తెలిస్తే అన్ని దేవుళ్ళు మొక్కుకో, మళ్ళీ గులాబీ జెండా గెలిచిన తర్వాత నీకు బరాబర్ ఉంటుంది, సమైక్యవాదుల సంచులు మోసిన రేవంత్ రెడ్డి బ్రోకర్, పోలీసులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాం, 2 ఏళ్లు మళ్ళీ వస్తాం, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, ఎక్కువ చేసే వాళ్ళంతా తోకలు కత్తిరిస్తాం, మంత్రులు ప్రచారానికి వస్తారు కానీ ఏం చేశారని వస్తారు, స్టువర్ట్పురం దొంగలు ఈ కాంగ్రెస్ నేతలు, ఉళ్లలో వీళ్ళ ఫోటోలు స్టువర్ట్పురం దొంగలని పెట్టాలంటూ కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నేతలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతూ ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ సంబంధించిన అగ్ని ప్రమాదంపై కూడా కేటీఆర్ సంచలన ఆరోపణలు చేస్తారు. ఒక క్రిమినల్ ఒక నేరస్తుడు సీఎం అయితే దాన్ని పర్యావసనం ఎలా ఉంటుందో చూస్తున్నాం. హైదరాబాద్ లోని ఫోరెన్సిక్ ల్యాబ్ తగలబడడం ఒక ఉదాహరణ. ఓటుకు నోటు ఆధారాలు అందులో భద్రపరచబడ్డాయి. సీఎం రేవంత్ రెడ్డి ఆ ల్యాబ్ ను తగలబెట్టించారంటే కూడా కేటీఆర్ అగ్ని ప్రమాదంపై సంచలన ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. ఈ రోజు భూపాలపల్లి, పరకాల, మహబూబాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని కేటీఆర్ ఇంకా ఎటువంటి అంశాలను తెరపైకి తీసుకొస్తారు, కేటీఆర్ ఏం మాట్లాడతారు, కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు కావచ్చు, మంత్రులు, సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి అంశాలు కావచ్చు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అంశాలు కావచ్చు, గతంలో బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చినటువంటి అంశాలపై కేటీఆర్ ఏం మాట్లాడతారనే చర్చ అయితే కొనసాగుతుంది. రాజకీయ వర్గాల్లో మాత్రం ఇవాళతో ప్రచారం ముగిసినటువంటి నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ నుంచి ముఖ్య నేతలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నుంచి ముఖ్య నేతలు, బీజేపీ నుంచి ముఖ్య నేతలంతా కూడా గ్రౌండ్ లో మున్సిపాలిటీలో తిరుగుతూ వారు ప్రచారం కోరెచ్చినటువంటి పరిస్థితులు. ఈ రోజు 5 గంటలకు మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెరబడనుంది. రవి. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.